డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లా గ్రామం రక్షిత మంచినీటి సరఫరా పథకం చిన్న మరియు మధ్య తరహా పట్టణాల మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకం కింద 20 కోట్ల నిధులతో 40 ఎకరాల స్థలంలో 2010లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శంకుస్థాపన చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయడంతో 2012లో ఉప ఎన్నిక జరగడంతో తోట త్రిమూర్తులు విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన ఆధ్వర్యంలో పనులు పూర్తి చేశారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. అప్పటి నుంచి కనీసం పర్యవేక్షణ లేకుండా తూతూ మంత్రంగా 2 షిఫ్ట్లుగా 8 మందిని పెట్టి ప్లాంట్ను నిర్వహిస్తున్నారు. వాటర్ టెస్టింగ్ ల్యాబ్లో కనీస విద్యార్హత లేకుండా కాంట్రాక్ట్ వర్కర్లను నియమించి ప్లాంట్ను నిర్వహిస్తున్నారు. అక్కడి సిబ్బందికి అవగాహన లేక మరియు పైపులు ఇరుకుపోవడంతో నీరు స్ట్రక్ అయి ఫిల్టర్ వాటర్, వేస్టేజ్ వాటర్ కలిసిపోవడంతో అదే నీటిని పట్టణ ప్రజలకు సరఫరా చేస్తున్నామని అక్కడ సిబ్బంది తెలిపారు. ఈ విషయమై అధికారులకు ఎన్నోసార్లు చెప్పామని తాము మాత్రం ఏం చేస్తామని వారు తెలిపారు. వాటర్ ప్లాంట్ చుట్టుపక్కల చెట్లు మెయింటెనెన్స్కి నెలకు 35,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తున్న వారికి నీరు పెట్టడం కానీ చెట్లకు మందు కొట్టడం కానీ ఏమీ చేయట్లేదని చుట్టుపక్కల రైతులు తెలిపారు. వాటర్ ప్లాంట్ ముందు బయటవారు ఎవరు రావడానికి లేదని బోర్డు మాత్రమే పెట్టారు తప్ప ఆచరణలో చూపించడం లేదని, సాయంత్రం 4 గంటల తర్వాత అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ వమ్మి అప్పనాయుడును వివరణ అడగ్గా తమ దృష్టికి వచ్చిందని, వారం రోజుల్లో పనులు చేయిస్తామని, త్వరలోనే మిగతా సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రామచంద్రాపురం మున్సిపాలిటీకి సంబంధించి 49,000 మంది జనాభా కలిగి ఉన్నారని, 1860 మందికి మాత్రమే కుళాయిలు ఉన్నాయని, 500 రూపాయలలోపు ఇంటి పన్ను కట్టే వారికి 200 రూపాయలు ఛార్జీలుగాను, 500 రూపాయలు దాటిన వారికి 5,200 రూపాయలుగాను కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నా పేరు ఓల్నాటి వరప్రసాద్, మాజీ జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబరు. మరి ఈరోజు వెల్ల గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్ను పరిశీలించడానికని మామూలుగా మేము రెగ్యులర్గా వెళ్తూ ఉన్న పదంలోనే వెళ్తున్నాం. మరి అక్కడ ఆ ప్లాంట్ చూసినట్లయితే మరి గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి హయాంలో మరి సుమారుగా 40 ఎకరాల విస్తీర్ణంలో 80 కోట్ల వ్యయంతో మరి ఆ వాటర్ ప్లాంట్ను పట్టణ ప్రజలకి మంచినీరు అందిందారనే సదుద్దేశంతో ఓ బృహత్కరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తరువాత తోట త్రిమూర్తులు గారి హయాంలోనూ చివరిగా మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆ వాటర్ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది. మరి ప్రారంభంలో అది మంచిగానే పట్టణ ప్రజలకు వాటర్ అందించడం జరిగింది. మరి ప్రస్తుతం మరి కేవలం అధికారుల పర్యవేక్షణ లోపంతో అక్కడ మరి పటిష్టమైన బందోబస్తు అంటే సెక్యూరిటీ కానీ, అనేక మంది దాన్ని సందర్శించడానికి వస్తున్న ప్రజలు, అంతేకాకుండా మరి అల్లరి మోకలు అంటే మందు తాగడానికి, అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి ఒక అనువుగా ఉన్న ప్రదేశంగా తయారైంది. మరి అందులో భాగంగానే మరి మందు తాగే వారు ఎవరైతే ఉన్నారో వారందరూ తాగిన బాటిల్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, సోడా బాటిల్స్ కానీ అందులోనే పాడవేయడం జరుగుతుంది. మరి దాన్ని నిరోధించడానికి మరి పురపాలక సంఘ అధికారులు కానీ, మరి రాజకీయ నాయకులు కానీ ఎవరో దాన్ని పర్యవేక్షణ లోపంలో అది అపరిశుభ్రంగా తయారవుతుంది. ఆ వాటర్ మరి ప్రతి మనిషికి అనారోగ్యం పాడవకుండా ఉండాలంటే మరి శుభ్రమైన నీరు తాగడం వల్లే అది సాధ్యమవుతుంది తప్పించి మరి మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మానవుని యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేము. మరి ఇప్పటికైనా మరి మున్సిపల్ అధికారులు కానీ, మరి రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఒకసారి పరిశీలించి మరి పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన మంచినీరు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. కమిషనర్ రామచంద్రపురం ఇప్పుడే నాకు దృష్టి తీసుకొచ్చారు. వాటరు ప్లాంట్ దగ్గర కొంత వాటర్ బయటకు లీక్ అవుతుందన్నది, అలాగే ఫిల్టర్ వాటరు మామూలు వాటర్ కలిసిపోయి కూడా బయటకు వస్తుందని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు.
ఆల్రెడీ అక్కడ ఒక పైపు బ్లాక్ అయ్యి ఆ వాటర్ కొద్దిగా బయటకు వస్తున్నమాట వాస్తవం. దాన్ని మా దృష్టిలో ఉంది. ఆ విషయాన్ని కూడా నేను ఆల్రెడీ జేసీబీ పెట్టి క్లియర్ చేసి దాన్ని కొత్త పైప్ లైన్ కూడా కొత్త పైప్ని దాన్ని అమర్చి ఈ ఏదైతే సమస్య ఉందో ఫిల్టర్ వాటరు మామూలు వాటర్ రా వాటర్ కలవకుండా దాన్ని చర్య తీసుకుంటాం. అలాగే చుట్టుపక్కల మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అన్నిటి కూడా ఎన్విరాన్మెంట్ కూడా క్లియర్గా ఉండేలాగా చర్యలు తీసుకుంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.